హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. మన లేడీస్ అందరి కోసం నేను చేసిన ఒక చిన్న షాపింగ్ వీడియోని మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చేసాను. అండ్ లాస్ట్ మంత్ నేను నా ఫ్రెండు ఇద్దరం కూడా నవోటల్లో ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా. అక్కడ మేము ఏదైతే కొన్నానో మీకు చూపిస్తున్నాను. నేను ఎక్కువేం కొనలేదు, ఫ్యూ డ్రెస్సెస్ ఫ్యూ శారీసే కొన్నాను, అవే చూపిస్తున్నా. అండ్ నేను చూపిస్తున్న ఈ డ్రెస్సు ప్యూర్ కాటన్, చాలా బాగుంది. బేబీ పింక్ అండ్ బ్లూ లైన్స్ వచ్చి, అండ్ దీని మీద చికెన్ కర్రీ వర్క్ కూడా వైట్ థ్రెడ్తో వచ్చింది. చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంది, మెయిన్ గుచ్చుకోకుండా అలా. అండ్ ఈ డ్రెస్ని మన వాకింగ్ కానీ ఇంట్లో వర్క్ చేసేటప్పుడు కానీ వేసుకొని బాగుంటుంది. అండ్ ఇది జస్ట్ 750 రూపీసే పడింది అనమాట. చాలా కంఫర్ట్గా, ఈ టాప్ చాలా బాగుందన్నమాట. అండ్ నెక్స్ట్ నేను చూపిస్తున్న ఈ డ్రెస్సు బ్లాక్ అండ్ మెరూన్ రెడ్, ఇది కూడా కాటన్ డ్రెస్సు, బాగుంది. కంప్లీట్గా ఫుల్ కాటన్ అనమాట, చాలా కంఫర్ట్గా ఉంది. ఈ డ్రెస్ని నేను నెల్లూరు నుంచే హైదరాబాద్కి వచ్చేటప్పుడు వేసుకున్నాను. దీనికి స్లీవ్స్ దగ్గర టాజిల్స్ ఇచ్చారు, ఫ్రంట్లో రియల్ మిర్రర్ వర్క్ ఇచ్చాడు. అండ్ ప్యాంట్ కూడా ఫ్రీగా బాగుంది. ఇవి వాకింగ్కి అండ్ జర్నీస్కి ఈ డ్రెస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు రాబోయేది ఇంక ఈ 1 మంత్ అయిపోతే ఇక పొంగల్ అయిపోగానే వచ్చేదంతా కూడా సమ్మర్ మనకు పనికొస్తుంది అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఓవరాల్గా ఈ డ్రెస్ అయితే బాగుంది. నాకు ఇది 1500 పడింది. ఓకే, బెస్ట్ అని అనిపించింది. మెటీరియల్ కూడా బాగుంది. అండ్ మీకెంతమందికి కాటన్ డ్రెస్సులు అంటే ఇష్టం చెప్పండి. నాకైతే కాటన్ డ్రెస్సులని చాలా లైక్ చేస్తాను. నేను కాలేజ్ టైంలో కూడా చాలా సన్నగా ఉండేదాన్ని, అందుకే ఎక్కువ కాటన్ డ్రెస్సెసే వేసుకునేదాన్ని. ఓపిక్గా స్టాచ్ పెట్టుకుని ఐరన్ చేసుకుని వేసుకుని వెళ్ళేదాన్ని. ఈ శారీ రత్నావళి కలరు గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. ఇది కూడా ప్లెయిన్గానే వచ్చింది. నేనేం చేశానంటే మరి ప్లెయిన్గా ఉందని దీనికి లేస్ లాగా వేయించాను అనమాట. దానివల్ల ఇది కొంచెం పార్టీవేర్ లుక్ వచ్చింది. ఇది నాకు 3500 పడింది. బాగుంది శారీ. మనం కొంచెం బొద్దుగా ఉండేవాళ్ళు సన్నగా కనిపిస్తారు. ఇవి టాజిల్స్ కూడా వాడే ఇచ్చేసాడు. ఇది కూడా నేను ఎగ్జిబిషన్లోనే కొన్నాను. ఇది ఓవరాల్గా శారీ అయితే నాకు బాగా నచ్చింది. నేను ఒక పార్టీకి కట్టుకున్నప్పుడు అందరు కూడా బాగుందనని నాకు మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. నేను ఆ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోకుండా శారీలో ప్లెయిన్ వచ్చింది. దానికోసం నేను ఈ సపరేట్ క్లాత్ తీసుకొని కొంచెం పార్టీ వేర్ లాగా కుట్టించుకున్నాను అనమాట, ప్లెయిన్గా లేకుండా. ఓవరాల్గా శారీ బాగుంది అండ్ కంఫర్ట్గా కూడా ఉంది, గుచ్చుకోకుండా అలా ఈజీగా కూడా కట్టుకోవడం కూడా ఈజీ అనమాట. సో నేను బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించుకున్నాను అండ్ బాగుంది. మీరు కూడా శారీస్ తీసుకున్నప్పుడు సపరేట్ బ్లౌజెస్ తీసుకొని కుట్టించుకోండి, ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ ఈ శారీ ఎల్లో అసలు చాలా బాగా నచ్చిందనమాట. ఈ అమ్మాయి కట్టుకొని నిల్చో ఉన్నప్పుడు చూసి వెళ్ళి నేను సెలెక్ట్ చేసుకొని తెచ్చేసుకున్నాను. నాకు 16,000 చెప్పి వాళ్ళు 10,000 కలా ఇచ్చారు. బాగుంది, చాలా మెత్తగా ఉంది. కాకపోతే కొంచెం వెయిట్ ఉంది శారీ, కానీ కట్టుకుంటే మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది. నేను ఒక షార్ట్ కూడా వేశాను ఈ శారీ మీద, చూడండి. అండ్ ఓవరాల్గా బాగా నచ్చింది. నేను ఈ శారీకి బ్లౌజు రెడ్ కలర్ ఇచ్చారు. దీన్ని నేను ఏం చేశానంటే ఫుల్ లెంత్ కుట్టించేసుకున్న, ఫుల్గా బాగుంది. కొంచెం అఫీషియల్గా అనిపించింది శారీ కట్టుకున్నప్పుడు. ఓవరాల్గా అయితే నైస్ ఈ శారీ. దీనికి కూడా మంచి కాంప్లిమెంట్సే వచ్చాయి. అండ్ ఈ శారీ నేను ఎగ్జిబిషన్లో తీసుకోలేదు, బాగుంది కదా అని చూపిస్తున్నా. ఇది నేను నీరూస్లో తీసుకున్నాను. జస్ట్ 1700 పడింది నాకు. అండ్ బాగుంది కదా అని చెప్పి తీసుకున్నా. మనం ఫ్రైడే టైంలో ఎప్పుడైనా అలా చక్కగా సింపుల్గా కట్టుకోవడానికి బాగుంటాయి. నేను మ్యాక్సిమం సింపుల్గానే రెడీ అవుతాను. అండ్ అంతే, నా షాపింగ్ అయిపోయింది. ఇంకా జ్యువెలరీస్ కూడా కొన్నాను, తర్వాత చూపెడతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్.